అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయనకు అక్కడ అడుగడుగున అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. ఇక రేవంత్ అభిమానులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. షెరటాన్ హోటల్స్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత న్యూజెర్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల ప్రాంతమని అన్నారు. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ కు పోటెత్తింది. నాగార్జున సాగర్ నుంచి నీటిని కాసేపట్లో దిగువకు విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ప్రకటించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లొద్దని సూచించారు. క్రస్ట్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్ లో ఉప్పల్ చౌరస్తా నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కొత్త రోడ్ పనులు 10 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉప్పల్ ఫ్లైఓవర్ ఇతర రహదారుల పనులపై నార్పల్లిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో 6 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేయలేకపోయిందని కోమటిరెడ్డి విమర్శించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లోని కోర్బా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. B7 ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనపై తూర్పు కోస్తా రైల్వే విచారణకు ఆదేశించింది. క్లూస్ టీం ప్రమాదం జరిగిన బోగిలో 3 నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ప్రయోగాలకు పంపింది. ఎస్సీలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఎస్సీ అధ్యక్షురాలు మాయావతి వ్యతిరేకించారు. తమ పార్టీ ఎస్సీ ఎస్టీలో ఉపకులాల విభజనను ఆమోదించడందే తేల్చి చెప్పారు. తీర్పుపై పునః పరిశీలన జరపాలంటూ సుప్రీంకోర్టుకు మాయావతి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిని మూసేశారు. లదాఖ్లో కాశ్మీర్ లోయకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్రకు ఇంకా అనుమతించడం లేదు. గౌరీకుండ్, భీంబలి, కేదార్నాథ్ల నుంచి ఇప్పటి వరకు 10,000 మందిని కాపాడారు. ఆదివారం ఒక్కరోజే కేదార్నాథ్ నుంచి 400 మందిని రక్షించారు. బంగ్లాదేశ్ అల్లర్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. మృతుల్లో 14 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. సిరాజ్గంజ్లోని ఓ పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలోనే 13 మంది పోలీసులు మృతి చెందారు. దేశంలో నిరవధిక కర్ఫ్యూ, సోషల్ మీడియాపై ఆంక్షలు ప్రభుత్వం విధించింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. శ్రీలంకతో రెండవ వన్డేలో భారత్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. చేసింగ్ లో రోహిత్ సేన 208 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి వన్డేలో మ్యాచ్ డ్రా అయింది. బుధవారం 3వ వన్డే జరగనుంది. ఇందులో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది, లేదంటే శ్రీలంక సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. బ్యాడ్మింటన్ లో భారత్ కు గోల్డ్ మెడల్ వస్తుందనే ఆశలు ఆవురయ్యాయి. పురుషుల సింగిల్స్ లో సెమీఫైనల్స్ లో లక్ష్యసేన డెన్మార్క్ ఆటగాడు ఎక్సలెన్స్ చేతిలో ఓడిపోయాడు. ఇక ఇవాళ మలేషియన్ క్రీడాకారుడు లీజీ జియాతో లక్ష్యసేన్ తలపడనున్నాడు. ఇక్కడ గెలిస్తే కాన్సెన్స్ సొంతం చేసుకుంటాడు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుకలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి. తెలుగులో దసరా, బేబీ, బలగం సినిమాలకు అవార్డులు పంట పండింది. దసరా సినిమాకు ఏకంగా 6 విభాగాల్లో అవార్డులు వచ్చాయి. అదేవిధంగా కల్ట్ లవ్ స్టోరీగా వచ్చిన బేబీ సినిమాను 5 అవార్డులు వరించాయి. ఆ తర్వాత చిన్న సినిమాగా వచ్చి తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బలగం సినిమాకు 3 అవార్డులు వచ్చాయి.